బోర్ కొడుతుంది, ఎక్కడైనా వెళ్దామా? అరే పక్కనే లుల్లో మళ్ళీ ఉంది కదా, మూవీకి వెళ్దాంపా. అరే ఈ సినిమాకి ఏం పోతావురా, మా జేదరుటల జాతర నడుస్తుంది, జబర్దస్త్ ఉంటుంది, పోదాం పారు అక్కడికి. శ్రీ వెంకటేశ్వర స్వామిది 55వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 3 రోజులు అంగరంగ వైభవంగా జాతర ఉంటది. వెళ్దాం పదండ్రా, ఈ రోజే స్టార్ట్ అయింది జాతర. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి మేము రీచ్ అయ్యాము. వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడికి. ఈ గుడి గురించి మన పంతులు గారి మాటల్లో తెలుసుకుందాం. గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 55వ బ్రహ్మోత్సవ ఆహ్వానం. ఈ దేవాలయం 1972లో నిర్మాణం జరిగింది. 1972 మాఘశుద్ధ పంచమి అనగా వసంత పంచమి, మాఘమాసంలో వచ్చే మొదటి పంచమికి ఈ దేవాలయం నిర్మాణం అయింది. అలాగే ప్రతి సంవత్సరంలో కూడా మాఘమాసంలో వచ్చే మొదటి పంచమి రోజు ఈ జగద్గిరిగుట్ట కొండపైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. మొదటి రోజులు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యావాచనము, రక్షాబంధనము, వేదపారాయణము, హారతి, ప్రసాద వినియోగం, తీర్థ ప్రసాద వినియోగం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత దాని తెల్లారే మాఘశుద్ధ పంచమి రోజు స్వామికి పొద్దునే ప్రాబోధిక సేవ, వేదపారాయణం, అలాగే 7:30కు అభిషేకము, 9 గంటలకు స్వామివారి హోమము, 10:30కు ధ్వజారోహణ, 12 గంటలకు తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అలాగే దాన్ని తెల్లారి సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఈ జగద్గిరిగుట్ట కొండపై ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు మనవి. ఇది అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్, కుకటపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మన స్వామివారి బ్రహ్మోత్సవానికి వచ్చేయండి.